ఎవరైనా ఏమైనా అనుకుంటారా అన్న మొహమాటము, సిగ్గు లాంటిది అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌కి ఏం లేదు. ఒక బందిపోటు దొంగ ఎట్లా మాట్లాడతాడో, ఒక రౌడీ ఎట్లా మాట్లాడతాడో, ఒక అరాచకవాది ఎట్లా మాట్లాడతాడో, ఒక ఉన్మాది ఎలా మాట్లాడతాడో అలాగే మాట్లాడతాడు. తాజాగా చూడండి ఆహ్, ఇరానియన్ వ్యవహారం సెటిల్ కావడానికి ఒక దిక్కుమాలినటువంటి ఆఫర్ ఇచ్చాడు. ఏంటంటే ఆహ్, అక్కడ ఇప్పుడు ఇరాన్ యుద్ధం తర్వాతన సమస్యను పరిష్కరించుకోవాలనుకుంటుంది కదా! దానికి గాను సగం ఆయిల్ ఇరాన్‌లో ఉన్నటువంటి ఆయిల్‌లో సగం నిల్వలు అమెరికాకి ఇవ్వాలన్నాడట. ఇది అసలు లెక్క. ఓ పక్కన యుద్ధం విరమణ అన్నటువంటి దానికి యురేనియం ఇచ్చేయాలి. లేకపోతే గనక మీరు ఇంకోసారి యుద్ధం చేయనని చెప్పాలా? ఇట్లాంటి స్టేట్మెంట్‌లన్నీ గూడా ప్రజలకి ప్రపంచంలో ఉన్న ప్రజలకి తెర ముందు చూపించేది. కానీ తెర వెనక అసలు కథ ఏంటంటే పెట్రోల్. ఇప్పుడు వెనిజులాలో ఏదో డ్రగ్స్ అన్నాడు. ఇప్పుడేమన్నా డ్రగ్స్ ఆగిపోయినాయా? ఎవడికి తెలీదు. 4 షిప్పులు పట్టుకునేసి అయిపోయిందంటే ఎట్ట కుదురుద్ది? కానీ ఆ వెనిజులాలో ఉన్న ఆయిల్ మీద పెత్తనం చేస్తున్నది కదా ఇప్పుడు అమెరికన్ కంపెనీలు. సేమ్ ఇక్కడ గూడా. ఇరాన్‌లో ఆయిల్ మీదన ఆధిపత్యం సగం ఆయిల్ తనది. ఇది బాబు సొత్తు అయినట్టు వేరే వాడి దేశంలో వచ్చే ఆయిల్ కూడా వీడు తినేయాలనుకుంటాడు. అది ఇక్కడ స్పెషాలిటీ.